My dear students, next question एक atomic structure लो very important question. Number of times exams lo adigaru ee question. What are the postulates of Bohr's model of hydrogen atom? What are the postulates of Bohr's model of hydrogen atom? Discuss the importance of this model to explain different series of line spectra in hydrogen atom. Line spectra in hydrogen atom. దీన్నే బోస్ మోడల్ అనేసి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. బోస్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సింపుల్గా ఏ క్వశ్చన్ వచ్చిందంటే బోస్ అటామిక్ మోడల్లో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వచ్చింది అనేసి అంటాము. సో క్వశ్చన్ ఇలా అడుగుతాడు అనమాట. వాట్ ఆర్ ద పోస్టులేట్స్ ఆఫ్ బోస్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ different series of lines, different series of line spectra, line line spectra in hydrogen atom. ఇదన్నమాట క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will give a small introduction to this. ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మళ్ళీ పోస్టులేట్స్లోకి వెళ్ళిపోదాం. ఏం ఇంట్రొడక్షన్ అంటే నీల్స్ బోర్. సో ఈ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరంటే నీల్స్ బోర్ అనే సైంటిస్ట్. ఎప్పుడు ప్రపోజ్ చేశారంటే 1913లో అనమాట. నీల్స్ బోర్, that is, so first of all this one is here. Niels Bohr was the first. Niels Bohr B-O-H-R was the first to explain quantitatively the general features of hydrogen atom by using Planck's quantum theory of light. Planck's quantum theory of light. Planck's quantum theory of light. So general features of hydrogen atom. No, first time Niels Bohr అనే సైంటిస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ను టచ్ చేశాడు. సో ఒక ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వెలాసిటీ ఎంత ఉంటుంది, ఆటమ్ లోపల ఎలక్ట్రాన్ వెలాసిటీ ఎంత ఉంటుంది, మళ్ళీ స్పెక్ట్రల్ లైన్స్ ఎలా ఫామ్ అవుతాయి, వీటన్నిటిని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి థియరీ అన్నమాట. దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అంటూ ఉన్నాయి. సో ఆ డ్రాబ్యాక్స్ను తర్వాత మనము క్వాంటమ్ మెకానికల్ మోడల్లో కవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. But it is one of the very important theory. It discussed many things related to the atoms, energy of electron and size of orbit, velocity of electron, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అనమాట. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇవన్నీ. ఓకే, yes, now going to the points of, that is, postulates of Bohr's atomic model. ఇప్పుడు పాయింట్స్కి వద్దాం. ఏంటంటే అది postulates of Bohr's atomic model of hydrogen atom. This one. So అంటే ఫస్ట్ పాయింట్ ఇందులో ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ atom. Electron in hydrogen atom. Electron in hydrogen atom can move around the nucleus, can move around the nucleus, with in circular path around the nucleus, circular path with fixed distance
లేదా presented fixed distance from the nucleus with fixed energy and velocity. This is first point. Next, second one. These circular paths are called as stationary states. Stationary states or orbits or energy levels and denoted with K, L, M, N and so on, or 1, 2, 3, 4 and so on. ఇలా కూడా చెప్పొచ్చు. And third point, these orbits are concentrically arranged around the nucleus. Concentrically around the nucleus అన్నమాట. ఇవి చూడండి, electron in hydrogen atom can move around the nucleus in circular path present at fixed distance from the nucleus with fixed energy and velocity. ఇప్పుడు ఇలా అనుకోవచ్చు, దిస్ ఈజ్ న్యూక్లియస్, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది అనుకోండి. ఇతను ఏం చెప్తా అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్ లో ఉండే కొన్ని ఇలా ఉంటాయి, సర్క్యులర్ పాత్స్ ఉంటాయి అంటారు. ఇవి సర్క్యులర్ పాత్స్ అన్నమాట. ఈ 3 పాయింట్స్ లోనూ ఇదే మనం డిస్కస్ చేసాం. ఇంకొక సర్క్యులర్ పాత్ వేసుకున్నాం. సర్క్యులర్ రౌండ్ గా ఉండాలి, స్పియర్ లాగా ఉండాలి, దిస్ వన్. ఓకే, సో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఏమంటాడు, సర్క్యులర్ పాత్ ప్రజెంటెడ్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ చేంజ్ అవ్వదు, ఈ డిస్టెన్స్ ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి ఇంతవరకు ఉండే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఇవంతా ఫిక్స్డ్ గా ఉంటాయి. అదే రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో అట్లా కాదు. ఎలక్ట్రాన్ మే రివాల్వ్ ఇన్ దట్ ఈస్ వాస్ స్పైరల్ మోషన్. అంటే ఎలక్ట్రాన్ ఇట్లా తిరుగుతూ వచ్చి ఫైనల్ గా ఇక్కడ న్యూక్లియస్ లో పడిపోవచ్చు అనమాట. అంటే దాని డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అతను చెప్పిన ప్రకారంగా, రూథర్ఫోర్డ్ చెప్పిన ఆర్బిట్స్ ప్రకారంగా అనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు. ఏంటంటే ఇది ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్ ప్రజెంట్ అట్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట, విత్ ఫిక్స్డ్ ఎనర్జీ. దీనికి పర్టికులర్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు దాని ఎనర్జీ ఫిక్స్డ్ గా ఉంటుంది, దాని వెలాసిటీ కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సర్క్యులర్ పాత్ లో. ఈ సర్క్యులర్ పాత్ యొక్క డిస్టెన్స్ ఫిక్స్డ్. ఈ సర్క్యులర్ పాత్ లో ఉండేటప్పుడు ఎలక్ట్రాన్ కు ఎనర్జీ ఫిక్స్డ్ గా ఉంటుంది, తర్వాత వెలాసిటీ కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది. వీటినే ఏమంటామంటే మనం ఇప్పుడు స్టేషనరీ స్టేట్స్ అని అంటాం, పేర్లు ఇవి. లేదా ఆర్బిట్స్ అంటాం, లేదా ఎనర్జీ లెవెల్స్ అంటాం. వీటన్నిటిని ఎనర్జీ లెవెల్స్ అని చెప్పొచ్చు, ఆర్బిట్స్ అని చెప్పొచ్చు, లేకపోతే స్టేషనరీ స్టేట్స్ అని కూడా పిలవచ్చు అనమాట. వీటికి పేర్లు, ఫస్ట్ వన్ అంటే న్యూక్లియస్ కు దగ్గరగా ఉండేదాన్ని కే అంటాం. న్యూక్లియస్ కు నెక్స్ట్ ఎల్, ఎం, ఎన్ ఇలా, అంటే న్యూక్లియస్ నుండి స్టార్ట్ చేస్తాం అనమాట. న్యూక్లియస్ కు దగ్గరగా ఉండే ఆర్బిట్ పేరు కే అని, నెక్స్ట్ ఆర్బిట్ పేరు ఎల్ అని, నెక్స్ట్ ఆర్బిట్ పేరు ఎం, నెక్స్ట్ ఆర్బిట్ పేరు ఎన్ అనేసి వస్తాము. దాన్నే 1, 2, 3, 4. ఫస్ట్ ఆర్బిట్ ఈజ్ క్లోజ్ టు ద న్యూక్లియస్, నెక్స్ట్ సెకండ్ ఆర్బిట్, నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్, నెక్స్ట్ ఫోర్త్ ఆర్బిట్, ఫిఫ్త్ ఆర్బిట్, సిక్స్త్ ఆర్బిట్. ఎక్కడి నుండి కౌంట్ చేస్తాం చెప్పండి, న్యూక్లియస్ నుండి కౌంట్ చేయాలి. అలాగే న్యూక్లియస్ కు దగ్గరగా ఉండే ఆర్బిట్స్ కు ఎనర్జీ తక్కువగా ఉంటుంది, అదే న్యూక్లియస్ కు దూరంగా ఉండే ఆర్బిట్స్ కు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దూరంగా ఉండే ఆర్బిట్స్ ను హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అంటాం. నెక్స్ట్ రాస్తాం. అలాగే న్యూక్లియస్ కు దగ్గరగా ఉండే ఆర్బిట్స్ ను లోయర్ ఎనర్జీ లెవెల్స్ అని అంటాం అనమాట, లోయర్ ఎనర్జీ లెవెల్స్. సో ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే
దీస్ ఆర్బిట్స్ ఆర్ కాన్సెంట్రికలీ అరేంజ్ అరౌండ్ ద న్యూక్లియస్. కాన్సెంట్రికలీ ఇవి దారులు ఉంటాయి ఇట్లా కరెక్ట్ గా రూట్ ఇది. ప్రతి ఆటంలోనూ ఇలాంటి ఆర్బిట్స్ ఉంటాయి అని చెప్పాడు ఎవరు రూథర్ఫర్డ్ నీల్స్ బోర్ అనే సైంటిస్ట్. నీల్స్ బోర్ ఏం చెప్పాడంటే ఇలా ఫిక్స్డ్ గా దారులు వేసేసి ఉంటారు, మనం రోడ్ వేసినట్టు అనమాట. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి మనం రోడ్ వేస్తాం చూడండి, ఆ విధంగా ప్రతి ఆటంలోనూ న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ దారులు ఉంటాయి అన్నాడు. ఇది అట్టర్లీ రాంగ్ అయింది. హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్, డి బ్రోగ్లీస్ ప్రిన్సిపల్, హైపోథసిస్ ఈ రెండు వచ్చిన తర్వాత ఇలాంటివి ఉండవు నాయన అని చెప్పారు. కరెక్ట్గా ఇలాంటి ఏమే వీటిని ఇలా మనం రోడ్ వేసినట్టు న్యూక్లియస్ చుట్టూ మనము రోడ్ వేసినట్టు ఏదో ముగ్గులు వేసినట్టు ఉండవు అని ప్రూవ్ చేశారు. బట్ ఇతను చెప్పింది మనం రాయాలి కదా. మనం ఏం చేస్తున్నాం, బోస్ అటామిక్ మోడల్ డిస్కస్ చేస్తున్నాం. సో బోస్ అటామిక్ మోడల్లో వీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మ్యాటర్ అంతా కూడా రాయాలి కదా. కాబట్టి దీస్ ఆర్బిట్స్ ఆర్ కాన్సెంట్రికలీ అరేంజ్డ్ అరౌండ్ ద న్యూక్లియస్. కాన్సెంట్రికలీ అంటే కరెక్ట్ గా ముగ్గు వేసినట్టు, మధ్యలో ఒక సర్కిల్ గీసేసి దాని చుట్టూ ఒక కలర్ తో రూట్ అనమాట. సపోజ్ వైట్ కలర్ తో వేసాం, మళ్ళీ గ్రీన్ కలర్ తో ఒక ఆర్బిట్, ఒకసారి ఊహించుకోండి ఆ విధంగా ఉంటుంది అనేసి ఈ నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ ఈ పాయింట్ రాంగ్ అని తర్వాత ప్రూవ్ చేయబడుతుంది హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్, తర్వాత డి బ్రోగ్లీస్ హైపోథసిస్ లో. ఓకేనా? సో ఏం నేర్చుకున్నారు మీరు? ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అట్ ఫిక్స్డ్ డిస్టెన్స్ విత్ ఫిక్స్డ్ వెలాసిటీ అండ్ ఫిక్స్డ్ ఎనర్జీ. ఫిక్స్డ్ ఎనర్జీతో, ఫిక్స్డ్ వెలాసిటీతో, ఫిక్స్డ్ డిస్టెన్స్ లో ఉండే ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ ఉంటుంది. ఎలా మూవ్ అవుతూ ఉంటుంది? సర్క్యులర్ గా మూవ్ అవుతూ ఉంటుంది. అదే సో వాటి పేర్లు, ఆ సర్క్యులర్ పాత్ రౌండ్ గా ఉండేటువంటి ఆ దారులను ఏమంటారంటే ఆర్బిట్స్ అంటాం, లేదా స్టేషనరీ స్టేట్స్ అంటాం. స్టేషనరీ స్టేట్స్ అని, లేదా ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటాం అన్నమాట. వాటికి పేర్లు కే, క్యాపిటల్ కే, ఎల్, ఎం, ఎన్, లేదా 1, 2, 3, 4 అని పెట్టారు. ఇవన్నీ కూడా మామూలుగా రోడ్ వేసినట్టు, రౌండ్ గా ఒక సర్కిల్ వేసినట్టు ఆటంలోని న్యూక్లియస్ చుట్టూ ఉంటాయి అని నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఈ ఆర్బిట్స్ ను స్టేషనరీ స్టేట్స్ అన్నాం కదా. ఎందుకు అన్నామంటే as long as the electron remains in the same orbit, as long as the electron remains in the same orbit, it neither loses energy nor gains energy. So that these are called as stationary states. ఇందులో పెట్టి స్టేషనరీ స్టేట్స్ అంటారు. సో ఒక ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఎంత టైం అన్నా తిరగని, అదే ఆర్బిట్ లో తిరుగుతున్నంత వరకు దాని యొక్క ఎనర్జీ ఫిక్స్డ్ గా ఉంటుంది. అందువల్ల ఆ ఆర్బిట్స్ ఏమంటారంటే దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ స్టేట్స్ ఆర్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్. వాటి ఎనర్జీ చేంజ్ అవ్వదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రాన్ యొక్క ఆస్తులేమి, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనము ఎలక్ట్రాన్ యొక్క వర్త్ ఏమి అంటాము చూడు. ఎలక్ట్రాన్కు ఉండేటువంటి విషయాలు మూడే. ఒకటి, దీనికి మాస్ ఉంటుంది, మాస్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉండే విషయాలు. చార్జ్ ఫిక్స్డ్గా ఉంటుంది, చార్జ్. అండ్ థర్డ్ వన్ దట్ ఈస్ స్పిన్ రొటేషన్, స్పిన్. ఈ మూడు విషయాలే ఎలక్ట్రాన్కు సంబంధించి ఫిక్స్డ్గా ఉండేది. సో స్పిన్ కూడా ఒక ఎలక్ట్రాన్, అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే నేను చెప్తున్నది, దానికి మాస్ కాన్స్టెంట్ మీకు వాల్యూ తెలుసు, 9.103 × 10⁻⁻27 kg. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్కు నెగిటివ్ చార్జ్ అది ఎక్కడున్నా కూడా. ఇప్పుడు సపోజ్ కాపర్లో ఎలక్ట్రాన్కు నెగిటివ్ చార్జ్, గోల్డ్లో ఎలక్ట్రాన్కు పాజిటివ్ చార్జ్, అట్ట కాదు, కన్ఫ్యూజన్ కాకూడదు.
ఏమి ఎలక్ట్రాన్ కు మాస్ ఫిక్స్డ్ గా ఉంటుంది, చార్జ్ ఫిక్స్డ్ గా ఉంటుంది, స్పిన్ ఫిక్స్డ్ గా ఉంటుంది. క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమి ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ గా ఉండదు, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ గా ఉండదు. ఫస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ కు ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎనర్జీ వచ్చేసి ఆర్బిట్ కు, ఎలక్ట్రాన్ కు కాదు. ఎలక్ట్రాన్ తీసుకుపోయి పైన సింహాసనం పైన కూర్చోబెడితే అతను రాజు. అదే ఎలక్ట్రాన్ తీసుకెళ్లి రోడ్ పైన ఒక గుడి ముందర కూర్చోబెట్టామనుకో, ఎలక్ట్రాన్ బిచ్చగాడు. అర్థమైందా మీకు? అంటే ఏమి ఎలక్ట్రాన్ ఉండేటువంటి పొజిషన్ బేస్ చేసుకుని దానికి ఎనర్జీ ఉంటుంది, అంతేగాని ఎలక్ట్రాన్ కు ఫిక్స్డ్ గా ఎనర్జీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి ఎలక్ట్రాన్ పిలుచుకెళ్ళి గుడి ముందర కూర్చోబెడితే ఎలక్ట్రాన్ ఒక బిచ్చగాడు. అదే ఎలక్ట్రాన్ తీసుకెళ్లి సింహాసనం పైన కూర్చోబెడితే ఎలక్ట్రాన్ ఒక రాజు. అంటే ఎలక్ట్రాన్ కు ఉండేటువంటి ఎనర్జీ, మీరు కింగ్ యొక్క ఎనర్జీ తెలుసు కదా మీకు, బిచ్చగానికి ఏముంటుంది ఎనర్జీ? ఏమీ ఉండదు. చాలా బాగా అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మనకు ఒక ఫీల్ రావాలి, అప్పుడే మనము సబ్జెక్ట్లో కింగ్లు అవుతాం. ఓకేనా? సో ఈ త్రీ ఫ్యాక్టర్సే ఎలక్ట్రాన్ కి సంబంధించి ఫిక్స్డ్. బాగా గుర్తుపెట్టుకో, మాస్, చార్జ్ అండ్ స్పిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, నా వెయిట్ ఫిక్స్డ్, నా హైట్ ఫిక్స్డ్, అవునా కదా? నా కలర్ ఫిక్స్డ్. నేను ఎన్ని సోపులు తీసుకొచ్చి కడినా కూడా నా కలర్ చేంజ్ అవ్వదు, జస్ట్ కొంచెం బ్రైట్నెస్ వస్తుంది అంతే తప్ప. సో దట్ ఈజ్ ఎలక్ట్రాన్. అది మీరు ఎలక్ట్రాన్ గురించి డిస్కస్ చేసుకోవాల్సింది. అందుకే ఏం చెప్పాను, ఏమి ఆర్బిట్ను బట్టి ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఏమి నువ్వు మామూలుగా ఆటోలో వెళ్ళేటప్పుడు దాని స్పీడ్ ఒకటి ఉంటుంది, విమానంలో వెళ్ళేటప్పుడు, ఆటోలో వెళ్ళినప్పుడు నువ్వే, విమానంలో వెళ్ళినప్పుడు కూడా నువ్వే. విమానంలో నీ స్పీడ్ ఎలా ఉంటుంది, ఆటోలో నీ స్పీడ్ ఎలా ఉంటుంది కదా? అంటే నీ స్పీడ్ దేని బట్టి మారుతా ఉంది? నువ్వు వెళ్ళే వెహికల్ని బట్టి, అవునా కదా? దిస్ ఈజ్ ఓకే, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కదా. ఫిఫ్త్ వన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఒక్క ఆర్బిట్ లో ఉండేటప్పుడు నో చేంజ్ ఇన్ ఎనర్జీ. వాట్ అబౌట్ వెన్ ఇట్ జంప్డ్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్? వెన్ ఇట్ జంప్స్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్, when it jumps from higher to lower, that is very important. When electron absorb energy, absorb ఏమవుతుంది? అబ్జార్బ్ చేసుకుంటే పెరిగిపోతుంది ఎనర్జీ. నా దగ్గర డబ్బులు వచ్చినాయనుకో, నా దగ్గర ఫుల్గా మనీ ఉందనుకోండి, నేను ఎందుకు ఆటోలో వెళ్తాను, మంచి కార్లో వెళ్తాను, అవునా? సో వెన్ ఎలక్ట్రాన్ అబ్జార్బ్ ఎనర్జీ, వాట్ హ్యాపెన్స్? It jumps from lower energy level to higher energy level. ఇందాకే చెప్పాను మీకు, ఏవి లోయర్ ఎనర్జీ లెవెల్స్, ఏవి హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పాను. న్యూక్లియస్, మరోసారి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, న్యూక్లియస్ నుండి దూరంగా ఉండే వాటికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. న్యూక్లియస్ కు దగ్గరగా ఉండే వాటికి లోయర్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళాలంటే ఎనర్జీను గెయిన్ చేయాలి, లోయర్ నుండి హయ్యర్కి వెళ్ళాలంటే అబ్జార్బ్ ఎనర్జీ. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, when electron is jumped అని రాయొచ్చు, లేకపోతే మూవ్, ఎలక్ట్రాన్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ అని కూడా రాయొచ్చు. ఎలక్ట్రాన్ ఈజ్ జంప్డ్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. హయ్యర్ నుండి లోయర్కి వెళ్తుంది అనుకో, ఎనర్జీ ఇస్ ఎమిటెడ్. ఎనర్జీ ఇస్ ఎమిటెడ్. చూసారా? పై నుండి కిందకి వచ్చేసింది అనుకో, ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, ఎనర్జీ ఇస్ ఎమిటెడ్. సో ఇది మనం ఈ పాయింట్స్లో. ఓకేనా? సో బ్యూటిఫుల్గా ఒక 6 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ,
ఎలక్ట్రాన్ లోయర్ ఎనర్జీ లెవెల్ నుండి హైయర్ ఎనర్జీ లెవెల్ పోవచ్చు. అలాగే ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుండి లోయర్ ఎనర్జీ లెవెల్కు రావచ్చు. అప్పుడేం జరుగుతుందంటే ఎనర్జీ ఎనర్జీ ట్రాన్సిషన్ జరుగుతుంది కదా. ఆ ఎనర్జీ ట్రాన్సిషన్కు ఎంత అవుతుందో ఇప్పుడు ఒక ఈక్వేషన్ చూద్దాం. నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్స్ ఇస్ పాయింట్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ radiation absorbed or emitted when electron transition occurs. When electron transition occurs is given by the following equation. దీని ఏమంటారంటే E2 minus E1 is equal to delta E, that is equal to h nu అని అంటారు. ఓకేనా? ఆర్ ఇలాగైనా రాసుకోవచ్చు. మనకు ఫ్రీక్వెన్సీ కావాల్సింది కాబట్టి ఫ్రీక్వెన్సీ న్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఈ బై ఈ హెచ్ కిందికి వస్తుంది అనమాట. హెచ్ దట్ ఈస్ ఈక్వల్ టు E2 మైనస్ E1 బై దట్ ఈస్ హెచ్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ రాసినా కరెక్టే, ఈ ఈక్వేషన్ రాసినా కరెక్టే. దీన్ని ఏమంటారంటే బోర్స్ ఫ్రీక్వెన్సీ రూల్. ఫ్రీక్వెన్సీ రూల్ అని అంటారు. బోర్స్ ఫ్రీక్వెన్సీ రూల్ అనేసి అంటాం. దీంట్లో న్యూ అంటే ఏమి? న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. ప్రతి ఈక్వేషన్ వచ్చినప్పుడు ఇదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్. నెక్స్ట్ E2 higher energy level. E1 lower energy level. And delta E difference in energy. Difference in energy of energy levels. సో ఈ పాయింట్స్ రాయాలి. ఓకేనా? సో ఎలక్ట్రాన్ జంప్ అవుతుందన్నాం కదా, అప్పుడు లైట్ ఎమిట్ కావడం కానీ అబ్జర్వ్ కావడం కానీ జరుగుతుంది. సో దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇది డెల్టా ఈ బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు E2 మైనస్ E1 బై హెచ్. ఏమి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ అన్నాం. దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఎంత? 10 జౌల్స్ ఉంటుంది. దీనికి ఎనర్జీ ఒక 30 జౌల్స్ ఉంటుంది అనుకోండి. ఈ ఆర్బిట్కు, థర్డ్ ఆర్బిట్కు ఎనర్జీ 30 జౌల్స్, సెకండ్ ఆర్బిట్కు ఎనర్జీ 10 జౌల్స్. ఇప్పుడు ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్ నుండి థర్డ్ ఆర్బిట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఎంత? 30 మైనస్ 10 ఎంత? 20 జౌల్స్ ఆఫ్ ఎనర్జీను ఈ ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే ఇది సెకండ్ ఎనర్జీ లెవెల్ నుండి థర్డ్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. 19 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని గెయిన్ చేస్తే వెళ్ళదు. 25 జౌల్స్ ఆఫ్ ఎనర్జీను గెయిన్ చేస్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. కరెక్ట్గా డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో, ఎనర్జీ లెవెల్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అంత డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీను ఎలక్ట్రాన్ గెయిన్ చేసినప్పుడు మీ లోయర్ నుండి హయ్యర్కి వెళ్తుంది. అంత డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీను లూజ్ అయినప్పుడు, ఎమిట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఇప్పుడు థర్డ్ నుండి ఎంత? సెకండ్కి వస్తుంది అనమాట. అంటే 20 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని గెయిన్ చేస్తే సెకండ్ నుండి థర్డ్కి వెళ్తుంది. 20 జౌల్స్ ఆఫ్ ఎనర్జీను లూజ్ చేసుకుంటే థర్డ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది? సెకండ్ ఆర్బిట్కి వస్తుంది అనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ angular momentum of electron is next point, that is 7th point. Angular momentum of electron is quantized. Angular momentum of electron is quantized and
for a particular కొంచెం ఫాస్ట్గా రాస్తున్నాను. ఫర్ a particular stationary state దీన్ని ఏమంటారు ఆర్బిట్ comma it is given by mvr is equal to nh by 2 pi. mvr is equal to nh by 2 pi. Okay na, this one. ఇందులో m అంటే ఏమి? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఏమన్నా నేను యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే సార్ ఎలక్ట్రాన్ కు యాంగులర్ మొమెంటం ఉంటుందా? ఉంటుంది. దేని బేస్ చేసుకుని ఉంటుంది అంటే అది ఉండేటువంటి ఎనర్జీ లెవెల్ను బేస్ చేసుకుని ఉంటుంది. ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉండేటప్పుడు ఒక యాంగులర్ మొమెంటం, సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఉండేటప్పుడు ఒక యాంగులర్ మొమెంటం. అందుకే చెప్పాను మీకు ఎలక్ట్రాన్ కు ఉండేటువంటి వాల్యూస్ ఫిక్స్డ్ గా మూడే: మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పిన్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. దట్స్ ఆల్. రిమైనింగ్ అంతా కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది అది ఉండే పొజిషన్ బట్టి. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, వి వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, and r radius of ఆర్బిట్ ఎప్పుడు ఎలా ఉంటుంది? సర్క్యులర్ గా కదా, కాబట్టి దాని రేడియస్ n. ఇక్కడ మీరు దీన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని రాసుకోండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ తర్వాత వస్తుంది ఇది క్వాంటమ్ నంబర్. ఓకే, నెక్స్ట్ h is Planck's constant and 2 అంటే 2నే, పై అంటే 22/7, 3.14 వాల్యూ అట్లా పోతుంటుంది అన్నమాట. దిస్ ఈజ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా? సో ఈ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్ మల్టిపుల్. ఏదది? యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π అంటాడు. అంటే 1h/2π, 2h/2π, 3h/2π, 4h/2π. This is for first orbit, second orbit, third orbit, fourth orbit. n plus లో ఫస్ట్ ఆర్బిట్ కు n is equal to 1, సెకండ్ ఆర్బిట్ కు n is equal to 2, థర్డ్ ఆర్బిట్ కు n is equal to 3, ఫోర్త్ ఆర్బిట్ కు n is equal to 4 అలా అన్నమాట. సో 1h/2π అంటే h/2π. అలాగే ఇది h/π ఓన్లీ. నెక్స్ట్ 3h/2π, నెక్స్ట్ 4h/, దట్ ఈస్ 4h/2π కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2h/π ఓన్లీ. మీకు ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉంటాడు 2h/π అనేది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ విచ్ ఆర్బిట్? 2h/π ఈజ్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ విచ్ ఆర్బిట్ అంటే 4 వస్తుంది అనమాట. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? nh/2π is equal to 2h/2π కదా. 2h/ వీటి చిన్న వాల్యూ ఇది కదా, అవునా? సో నీకు n వాల్యూ కావాలంటే n is equal to m రాసుకుంటావు. దీని అటు సైడ్ పంపి 2h/π ఇంటూ π 2π కదా, 2π by that is h. సో h క్యాన్సిల్, π క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 4 వస్తుంది. అంటే అది ఫోర్త్ ఆర్బిట్ కు అవుతుంది అనమాట. ఇలా చాలా ప్రాబ్లమ్స్ మనం వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇదంతా కూడా మీరు దీంట్లో రాయాల్సిన అవసరం లేదు, ఇంత మాత్రం రాస్తే సరిపోతుంది. ఓకేనా? దిస్ వన్. ఎస్. నెక్స్ట్, ద రేడియై ఆఫ్ ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. రేడియై ఆఫ్ ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ పాయింట్ ఎంత? 8 పాయింట్ అనుకుంటాను. ద సైజ్ ఆఫ్ ఆర్బిట్, radii of orbits and energy of electron. Energy of electron. Energy of electron is given by, వీటిని క్యాలిక్యులేట్ చేశారు, given by R n is equal to 0.529 into n square
angstrom units, or 5.29 into n square nm nanometers, or 52.9 into n square picometers. Change అయినాయి అంతే. where n is principal quantum number or number of orbit అన్నమాట. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరే రాసుకో. హైడ్రోజన్ విషయానికి వీఆర్ కంప్లీట్లీ డిస్కసింగ్ బోత్ అటామిక్ మాడల్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. ఇక్కడ n స్క్వేర్ బై z ఇదంతా కూడా వేరే ఆటమ్స్కి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎనర్జీ En is equal to minus 2.18 into 10 to the power of minus 8 into 1 by n square joules. లేదా దీన్ని దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 13.6 బై n స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్ అనమాట. దీన్ని ఇక్కడ RH అంటారు, RH వాల్యూ. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో RH వాల్యూ 13.6 అవుతుంది. ఇదే జౌల్స్లో తీసుకుంటే 2.18 ఇంటూ 10 to the power of minus 8 ఇదన్నమాట. ఇక్కడ కూడా n ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరే రాస్తాం. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఫర్ ఫస్ట్ ఆర్బిట్ n ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ ఆర్బిట్ n ఈజ్ ఈక్వల్ టు, అసలు ఆర్బిట్సే ఉండవు, మెయిన్ ఎనర్జీ లెవెల్స్ అనేవే మెయిన్ ఎనర్జీ లెవెల్స్. మళ్ళీ తెలిసిపోతుంది క్వాంటమ్ నంబర్స్, క్వాంటమ్ మెకానికల్ మోడల్ అక్కడ అన్నమాట. కానీ ఇతను చెప్పిన దాని ప్రకారంగా ఇవి కాన్సెంట్రిక్గా ఉంటాయన్నమాట ఇట్లా. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి ఎనర్జీను ఈ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం, రేడియస్ను ఈ ఈక్వేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఉండే డిమెరిట్స్ ఆఫ్ Bohr's model of hydrogen atom. ఇంత చేసి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా దీంట్లో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. ఏమంటే అది, సో దిస్ atomic model is applicable to hydrogen atom and hydrogen like atoms అన్నమాట. హైడ్రోజన్ కు హైడ్రోజన్ లాంటి ఆటమ్స్. ఏం హైడ్రోజన్ లాంటి ఆటమ్స్? సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండేటివి అన్నమాట. లిథియం +2, బెరీలియం +3, ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. దిస్ మోడల్ could not explain Zeeman effect and Stark effect. ఏం Zeeman effect అంటే? splitting of spectral lines in magnetic field. This is splitting of spectral line in that is electric field. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రాయాల్సిన అవసరం లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది స్పెక్ట్రల్ లైన్ అనుకో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే చిన్న గీతలుగా విడిపోయిందంట. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సేమ్ స్పెక్ట్రల్ లైన్ స్మాల్ ఫైన్ లైన్స్గా విడిపోతుంది. అలా విడిపోదాన్నే ఏమంటారంటే స్టార్క్ ఎఫెక్ట్ అనేసి అంటారు. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ as Stark effect, and splitting of a spectral line in magnetic field is called as Zeeman effect. ఇదన్నమాట. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా పోయింది ఇది పోస్ట్ అటామిక్ మోడల్. అండ్ థర్డ్ వన్, it could not explain how chemical bonds are formed. Chemical bonds ఎంత ఇంపార్టెంట్ కదా అది. chemical bonds are formed.
ఈ ఆటమ్స్ మధ్యలో కెమికల్ బాండ్స్ ఎందుకు ఎలా ఫామ్ అవుతాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న పని. సో ఇంతవరకు ఇది డిమెరిట్స్ అనమాట. ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమంటే క్వశ్చన్ కన్నా ఇలా అడిగాడు ఉంటాం, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఆఫ్ బోస్ అటామిక్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ డిమెరిట్స్ అంటే మీరు ఆన్సర్ ఇంతటితో ఆపేయచ్చు. బాగా గుర్తుపెట్టుకో, 2 క్వశ్చన్లకు ఆన్సర్ ఇది. బోర్స్ అటామిక్ మోడల్లో డిమెరిట్స్ అడిగితే ఫస్ట్ పాస్టులేట్స్ రాసామా, 8 పాయింట్స్ రాసామా, నెక్స్ట్ డిమెరిట్స్ రాస్తాం అంతే. అదే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కన్నా అడిగాడు అనుకో, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది కూడా రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సపోజ్ బోస్ అటామిక్ మోడల్ ఈ డిమెరిట్స్ మాత్రమే అడిగినప్పుడు నువ్వు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ రాస్తే నీకు మార్కులు పడవు. చాలా మంది బోర్స్ అటామిక్ మోడల్ పైన క్వశ్చన్ చూస్తానంటే సర్రని రాసేస్తారు మొత్తం. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వరకు క్వశ్చన్ బాగా చదివి ఏమిచ్చాడో తెలుసుకొని ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అన్నమాట. లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ atom. Line spectrum of hydrogen atom. Okay. So when electric discharge is passed through gaseous hydrogen ఏమవుతుందంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఫార్ములా ఏమి, ఇక్కడ H2 అని రాస్తాను. H2 dissociates and energetically excited hydrogen atoms are produced. These atoms produce different frequencies of light. These atoms emit different frequencies when they come back to ground state. Different series of different spectral lines are observed in the spectrum of hydrogen atom, in the spectrum of hydrogen atom, and they are named after their discoverer. సో ఈ యొక్క ఇంట్రడక్షన్ కొద్దిగా రాయాలి. ఏమిది హైడ్రోజన్ గ్యాస్, ఇది ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకొని ఇందులో హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి, ఇందులో ఒక డిశ్చార్జ్ అంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కరెంట్ను పంపినప్పుడు ఏమవుతుందంటే హైడ్రోజన్ మాలిక్యూల్ కదా, హైడ్రోజన్ మాలిక్యూల్ H, సింగిల్ బాండ్ H,
ఇది డిసోసియేట్ అయిపోయి హైడ్రోజన్ ఆటమ్స్ ఫామ్ చేస్తుంది. డిసోసియేట్ అయిపోయి హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఆటమ్స్కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఏమే dissociates and energetically excited hydrogen atoms are produced. So these atoms emit different frequencies of. మళ్ళీ అవి ఎటువంటి ఈ హైడ్రోజన్ ఆటమ్స్ కు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే అదే హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉండిపోవు, ఎగ్జైటెడ్ స్టేట్ లోనే ఉండిపోవు. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏమి? హయ్యర్ అండ్ అది ఎనర్జీను గెయిన్ చేసుకొని ఏదో ఒక పొజిషన్కి వెళ్ళి ఉంటుంది. అలా వెళ్ళడాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అనేసి అంటారు, ఎగ్జైటేషన్ అనేసి అంటాం. సో ఈ ఆటమ్స్ ఎగ్జైటేషన్ స్టేట్లోనే లాంగ్ టైం ఉండిపోవు, మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తాయి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి, గ్రౌండ్ స్టేట్కి వచ్చేసేయాలి, అవునా? సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లైట్ ఎమిట్ అవుతుంది. ఆ లైట్కు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెన్ దే కమ్ బ్యాక్ టు గ్రౌండ్ స్టేట్, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉండేటువంటి లైట్ని ఎమిట్ చేస్తాయి, అదనమాట. సో డిఫరెంట్ స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద డిస్కవరర్. సో డిఫరెంట్ లైన్స్ను అబ్జర్వ్ చేయడం, ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్కు ఒక లైన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఏమే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క లైన్ అనేది ఫామ్ అవుతుంది. వాటిని కొంతమంది సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేశారు. దాన్ని మనము ఏమంటామంటే వాళ్ళ పేర్లతో పిలుస్తాం. లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ అని మనం చెప్తాం అనమాట. ఓకేనా? ఇది ఎస్. చూడండి ఇప్పుడేమంటే నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ బేస్ చేసుకొని ఇఫ్ spectral lines are expressed in terms of wave numbers, that is all spectral lines can be described by the following expression. ఏమది? nu bar is equal to 1 by lambda, that is equal to RH to 1 by n1 square minus 1 by n2 square. Nu bar wave number of spectral line, RH Rydberg constant, దీని వాల్యూ కూడా 106977 సెంటీమీటర్ ఇన్వర్స్, ఇక్కడ కానీ సెంటీమీటర్ ఇన్వర్స్. అండ్ n1 is equal to 1 2 3 4 5 and so on. n2 is very important. n2 ఇక్కడ కనబడదేమో, నేను ఇక్కడ రాస్తాను. n1 plus 1 చూసారా, n1 plus 2, n1 plus 3, n1 plus 4 and so on. n1 is equal to 1 అయితే n2 అనేది 2 3 4 5 ఇలా అవుతుంది. n1 is equal to 2 అయితే 2 plus 1 ఎంత? 3 కదా, 3 4 5 6 7 అలా అవుతుంది. ఓకేనా? n1 is equal to 3 అనుకోండి, 3కు నెక్స్ట్ నెంబర్ ఏమి? 4 4 5 6 7 అవి n2 వాల్యూస్ అనమాట. n2 వాల్యూస్ అలా ఉంటాయి. ఓకేనా? దీన్నే మనము రిడ్బర్గ్ ఈక్వేషన్ అని కూడా అంటారు.
రిడ్బర్గ్ ఈక్వేషన్. సో దీన్ని యూస్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే మనము కంప్లీట్ ఆల్ 5 స్పెక్ట్రల్ లైన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ద 5 సిరీస్, నెక్స్ట్ ఉండే 5 సిరీస్ ఎలా ఫామ్ అవుతాయంటే the 5 series of spectral lines in hydrogen atom are corresponding to N1 is equal to 1, 2, 3, 4, 5 అట్లా అనమాట. And they are named after their discoverer, that is వాళ్ళు ఎవరు డిస్కవర్స్ ఎవరు? లైమన్ సిరీస్. సో మధ్యలో రాయండి ఏమే లైమన్ సిరీస్. లైమన్ సిరీస్కి N1 is equal to 1, డిస్కవరర్ ఇక్కడ రెస్పెక్టివ్లీ అని రాస్తాం, రెస్పెక్టివ్లీ. సో లైమన్ సిరీస్, బామర్ సిరీస్ N1 is equal to 2, Paschen series N1 is equal to 3, bracket series N1 is equal to 4, and fund series N1 is equal to 5. N2 values ఎలా వస్తాయంటే N2 values ఎంత ఇంతకు ముందు ఇక్కడ రాసాను చూడండి, N1 plus 1 అంటే 2, 3, 4, 5, 6, 7 అలా వస్తాయి అనమాట. బామర్ సిరీస్ కు N1 is equal to 2, N2 3, 4, 5, 6, 7 అలా వస్తాయి. సో ఇవన్నమాట. సో లైమన్ సిరీస్ కు N1 is equal to 1, బామర్ కు N1 is equal to 2, ఇవంతా కూడా రాస్తాం. సో ఇప్పుడు ఒక స్మాల్ టేబుల్ వేసేస్తే దీనికి సంబంధించి అవి ఏ రీజియన్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకు నీట్గా తెలుస్తుంది. నేమ్ ఆఫ్ ద సిరీస్, name of the series, first one అయిపోయిందా? N1 N2 ఇక్కడ స్పెక్ట్రల్ రీజియన్, అది ఎక్కడ ఫామ్ అవుతుంది? స్పెక్ట్రల్ రీజియన్, స్పెక్ట్రల్ రీజియన్ అనమాట. సో ఫస్ట్ వన్ లైమన్ సిరీస్, లైమన్. సెకండ్ వన్ బామర్. So Lyman series N1 is equal to 1, N2 is equal to 2, 3, 4, 5 and so on. ఇది UV region, ultraviolet region లో ఉంటుంది. బామర్ సిరీస్ 2, 3, 4, 5 and so on. ఇది visible region, visible. నెక్స్ట్ Paschen 3, ఇక్కడ 4, 5, 6 and so on. ఇది IR, ఇన్ఫ్రారెడ్ రీజియన్. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్, బ్రాకెట్ 4, 5, 6, 7 అండ్ సో ఆన్. ఇది కూడా ఐఆర్. ఇక్కడ నియర్, మిడిల్, ఫార్ అని కూడా రాయొచ్చు, ఐఆర్ అని రాసినా సరిపోతుంది. అండ్ ఫండ్ ఇక్కడ 5, ఇది 6, 7, 8, ఇది కూడా ఐఆర్ రీజియన్లో ఉంటుంది. జస్ట్ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్. ఓకేనా? సో లైమన్ సిరీస్లో ఆ ఈక్వేషన్ చూడండి, దాంట్లో N1 వాల్యూ ఎలా వస్తుంది, N2 వాల్యూ ఎలా వస్తుంది, అది ఏ రీజియన్లో ఫామ్ అవుతుంది, ఆ స్పెక్ట్రల్ సిరీస్ పేరేమి, ఇవన్నీ కూడా నీట్గా మనము ఇక్కడ వేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు డయాగ్రామ్ వేయాలి. మన టెక్స్ట్ బుక్లో 3 సిరీసే ఇచ్చాడు. నువ్వు 3 సిరీస్ వేసినా కరెక్టే, 5 సిరీస్ వేసినా కూడా కరెక్టే. సో ఫస్ట్ ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వేస్తున్నా, మీరు నీట్గా సెకండ్ సిరీస్. నాకు బోర్డు ఇంత మాత్రమే ఉంది.
సో నేను ఇంతే యూజ్ చేసుకోగలను. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, వావ్. నెక్స్ట్ ఫిఫ్త్, నెక్స్ట్ సిక్స్త్, ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది n1 ఈజ్ ఈక్వల్ టు 1, n1 వాల్యూస్ అనమాట. ఇది 1 లేదా ఇది n2, n1, n2, n3 అంటే ఆర్బిట్స్ ఇస్తున్నాను నేను, లేకపోతే 1, 2, 3 వేసుకున్నాను. n1 వాల్యూస్ ఇవి. దిస్ ఈజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇది సెవెంత్ ఇంకా మెర్జ్ అయిపోయి ఉంటుంది, దగ్గరకు అయిపోతాయి. ఇక్కడ చాలామంది మీరు స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఒకటి చెప్తాను నేను. ఇది 7. ఏం చేస్తారంటే మీరు ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు ఒక స్కేల్ తీసుకొని స్కేల్ ఇట్లా పెట్టేసి ఇక్కడో లైన్ ఇక్కడో లైన్ అట్లా ఈక్వల్గా ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు. కానీ అది రాంగ్. ఇక్కడ ఏమంటే ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో, ఇది సెకండ్. ఫస్ట్కు సెకండ్కు మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సెకండ్, థర్డ్ తగ్గుతుంది, థర్డ్, ఫోర్త్ ఇంకా తగ్గుతుంది, ఫోర్త్, ఫిఫ్త్ ఇంకా తగ్గుతుంది, ఫిఫ్త్, సిక్స్త్ ఇంకా తగ్గుతుంది, ఇట్లా తగ్గుతూ పోతుంది. ఫైనల్గా అవి మెర్జ్ అయిపోయింటాయి అనమాట. ఎనర్జీ లెవెల్స్ దాంతో మెర్జ్ అయిపోయి ఆ విధంగా ఉండాలి. ఓకేనా? తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, 2 నుండి 1 చూడు నీట్గా ఎట్లా, 3 నుండి 1, 4 నుండి 1, 5 నుండి 1, 6 నుండి 1, 7 నుండి 1. దీన్ని లైమన్ సిరీస్ అంటారు, లైమన్ సిరీస్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏం చేస్తారు తెలుసా? సో ఇట్లా తీసుకుపోయి ఇదో ఇట్లా ఒకటి, ఇట్లా అసలు అర్థమే ఉండదు దీనికి. కింద నుండి పైకి వెళ్ళవు ఎలక్ట్రాన్స్, ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింటాయి. పై నుండి కిందకి వచ్చేటప్పుడు ఇది ఎమిషన్ స్పెక్ట్రమ్ అనమాట, ఎమిషన్. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ నుండి సెకండ్, ఫోర్త్ నుండి సెకండ్, ఇలా ఇలా వేయచ్చు. ఓకే, మన బుక్లో దీని బామర్ సిరీస్, బామర్ సిరీస్. వీలైతే రీజియన్ కూడా రాయొచ్చు, విజిబుల్. ఇక్కడేమో యూవి, యూవి. నెక్స్ట్ థర్డ్ వన్, దీని ఏమంటారండి, బామర్ పాస్చన్. నెక్స్ట్ ఇది బ్రాకెట్. నెక్స్ట్ ఇదన్నమాట. ఫిఫ్త్కి వచ్చాయి ఫండ్. ఇక్కడ కనబడుతుందో లేదో మీకు, ఇది ఫండ్, బ్రాకెట్, ప్యాషన్, బామర్, లైమన్. చూడు, లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫస్ట్ సెకండ్ కు చాలా మధ్య డిఫరెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది మీకు ఏమది క్వశ్చన్. ఓకేనా? ఇంతవరకు నీట్గా రాయడం ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటే కొద్ది పెద్ద ఆన్సర్. మనకు కూడా మార్కులు కావాలి కాబట్టి 8 out of 8 రావాలంటే ఇంత మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు నీట్గా నోట్స్ రాసుకొని, లైన్ టు లైన్ నోట్స్ రాసుకొని ఒక 2-3 సార్లు చదివి ఒక 2 times ప్రాక్టీస్ చేశారంటే గుడ్ ఆన్సర్ వి మే రిప్రజెంట్. ఓకే, థ్యాంక్ యూ.